కక్షపూరితంగా మనం చూడకూడదు ఇక్కడ. ఇప్పుడు కక్షపూరితంగా చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఆయనే కదా కొత్త ముఖ్యమంత్రి ఎవరైనా ప్రమాణ స్వీకారం చేయించేది, ఎన్ని కూడా రూల్ ప్రకారం వెళ్తారు. కానీ ఇప్పటికిప్పుడు వాళ్ళ విచారణ దశలో బీజేపీ in an election and win. It has been proven once again that after Haryana, Maharashtra, today once again in Delhi, the Congress party, by fielding its own candidates against secular parties, has ensured that Bharatiya Janata Party has won again in Delhi, in another state. We've said this before, we'll say it again. I do believe that Mr. Rahul Gandhi is the biggest supporter, biggest worker for BJP and Modi ji, and as long as he continues to do what he is doing right now, weakening strong regional leaders like KCR ji, Kejriwal ji, Mamta ji, Pinarayi Vijayan ji, Stalin ji, he will continue to play into the hands of BJP and Modi ji. So at least now Congress party needs to realize what they've been doing and what kind of damage they've been inflicting on the country. రైట్, అది రాహుల్ గాంధీకి సంబంధించి ఇటు మాజీ మంత్రి కేటీఆర్ చెబుతోంది. ఆయన ఒకటే అంటున్నారు, రాహుల్ గాంధీ సంబంధించి తన స్ట్రాటజీని మార్చుకోవాలి. ఇటు స్టాలిన్ విషయాన్ని గురించి ప్రస్తావించడం జరుగుతోంది, మమతా బెనర్జీ విషయాన్ని ప్రస్తావించడం జరుగుతోంది, కేజ్రీవాల్ అంశాన్ని ప్రస్తావించడం జరుగుతోంది. ఇలా రాహుల్ గాంధీ ఆలోచించుకోవాలి. రాహుల్ గాంధీ వేస్తున్న అడుగులు భారతీయ జనతా పార్టీకి కలిసి వస్తున్నాయంటూ కూడా అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యానించారు. నిజంగా అలాగే ఉన్నాయా చంద్ర శ్రీనివాస్ గారు? రాహుల్ గాంధీ అడుగులు ఇటు వాళ్ళకి కలిసి వచ్చేలా ఉన్నాయా అంటే భారతీయ జనతా పార్టీకి? కానీ అక్కడ కాంగ్రెస్ పోరాడుతోంది, ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఉంది, కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ఉంది. అదే అన్ని వైపుల నుంచి ఏంటంటే కాంగ్రెస్కి ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు మనం చూడలే. రాష్ట్రాలు తుడిచిపెట్టిపోతున్నాయి, అంత ఆసేతు హిమాచలం కాషాయమయమైపోతుంది ఇప్పుడు ఢిల్లీతో సహా. ఎందుకు వాళ్ళ పరివర్తన రాలేదు? వాళ్ళ నాయకత్వం ఏమి ఎందుకు? సీనియర్స్ను కూడా కాదని చెప్పి రాహుల్ గాంధీ గారిని ముందు పెట్టాం. రాహుల్ గాంధీ గారి అంతా జోడో యాత్ర అంతా మనం చూసాం, సక్సెస్ఫుల్గా వెళ్ళాడు. ఇలా మార్పు వచ్చింది, స్పీచెస్ కూడా బాగా చెప్తున్నాను. కట్ చేస్తే కాశ్మీర్ దాకా వెళ్ళిన తర్వాత 370 ఆర్టికల్ పునరుద్ధరిస్తారన్నాడు. ఎట్లా సార్ ఇది? ఆల్రెడీ ఒక ప్రభుత్వం డెసిషన్ తీసుకున్నప్పుడు మోదీ గారు ఒక దేశం కోసం 370 మళ్ళీ పునరుద్ధరిస్తారంటే, స్పెషల్ స్టేటస్ హోదా కల్పిస్తానంటే అసలు మీరు ఈ దేశంలో ఉన్నట్ట, లేకపోతే పరాయి దేశాలకి ఉగ్రవాద సరిహద్దు పొంచి ఉన్న పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశాలకు సపోర్ట్ చేస్తున్నట్ట అనే భావన ప్రజల్లో వచ్చింది. కాబట్టి ప్రజల యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకోవాలి తప్పితే వీళ్ళు ఆనాటి సనాతన సాంప్రదాయాల్ని పట్టించుకోకుండా ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి. అంతే కదండి. పివి నరసింహారావు ఉన్నప్పుడు ఎందుకు కాంగ్రెస్ అంత పుంజుకుంది? ఆర్థిక సంస్కరణలు ఎందుకు జరిగినాయి? మన్మోహన్ సింగ్ లాంటి ఆర్థికవేత్త ఎట్లా బయటకు వచ్చాడు? మరి ఆ వ్యక్తికి మీరు ఇచ్చిన ఇదేంటి? వాళ్ళు గాంధీ ఫ్యామిలీ తప్పితే ఎవరిని అంతగా ఎదగనీరు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ యొక్క ఇదే ఈ పరిణామాలన్నీ కూడా. కాబట్టి వీళ్ళు ఇప్పుడు మారాలి. కేటీఆర్ గారు చెప్పింది కరెక్టే, రాహుల్ గాంధీ గారి యొక్క తీరు మారాలి. ఇప్పుడు ఇటువంటి వ్యక్తులందరినీ ఒక్కొక్క కేజ్రీవాల్ ఈరోజు వదులుకుంటే, ఇంకొక రేపు కేటీఆర్ గారిని కేసీఆర్ని వదులుకుంటే, తర్వాత మమతా బెనర్జీ వదులుకుంటే, ఇంకా ఎవరు వీళ్ళందరూ కలిస్తే కదా రేపు అధికారంలో వచ్చేది. వీళ్ళందరినీ వదులుకుంటా ఉంటే ఇక్కడ ఎన్డీఏ బలం అవుతుంది రోజు రోజుకి. ఇక్కడ ఇండియా కూటమి, ఈ చుక్కల కూటమి పూర్తిగా బలహీనం అవుతుంది. కాబట్టి వీళ్ళల్లో మార్పు అంతర్మదనంతో వీళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకు కాంగ్రెస్ ఇంత అవసర దశలోకి వెళ్ళిపోతుంది? ఎందుకు బీజేపీ ఇంత గ్రాఫ్ పెరిగిపోతుంది? 2 సీట్ల నుంచి బ్రదర్ చెప్పినట్టు ఒక 2 సీట్ల నుంచి ఈరోజు దేశాన్ని 3వసారి ప్రధానమంత్రిగా బీజేపీ ఎమర్జ్ అయ్యి దాదాపు ప్రపంచవ్యాప్తంగా అంటే ఇదే పాయింట్లో వస్తే కనుక తెలంగాణలో కూడా అదే సిచ్యువేషన్ ఉండేదిగా. ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి మనం చూసాం, సింగిల్ డిజిట్గా పరిమితం అయిపోయిన సిచ్యువేషన్ ఒకనొక సందర్భంలో. అలాంటి కాంగ్రెస్ ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అంటే అక్కడ ఉన్న పరిస్థితి వేరు కదా. ఇప్పుడు కేసీఆర్ గారు అప్పుడు ఏం చెప్పారు? మీ ఇంట్లో ఏ పనైనా చేస్తానమ్మా, దళితుని సీఎం చేస్తున్నాడు. చేశాడా? అది రాజకీయం, పూర్తి రాజకీయం. అది అవకాశాన్ని అందిపుచ్చుకొని అసలు ఉద్యమం కోసం పోరాడిన వాళ్ళు వేరు, నీళ్లు నిధులు నియామకులు స్లోగన్ ఇచ్చింది ఎవరు, పదవి తీసుకుంది వేరు. స్థాయిలో అక్కడ రాహుల్ గాంధీ పోరాటం చేయలేదు అనుకో. లేదు, పోరాటం లేదు అక్కడ. ఆ పోరాట స్ఫూర్తి లోపించింది కాంగ్రెస్లో. కాబట్టి ఈ పరిణామాలన్నీ రైట్.